చూపిస్తాను చూడండి మీకు. బిల్ బోర్డ్ ప్రమోషన్స్ ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ చూసుకోండి, ఏదో డేటింగ్ లాగా. ఏంటి తల్లు పెట్టి చూడడానికి 60 రూపాయలు సెలవు ఉండవు గైస్. హాయ్ గైస్, ఈ రోజు అయితే డే 2 ఆఫ్ ఫెస్టివల్. వెల్కమ్ టు ద పార్ట్ 3 వ్లాగ్. ఈ రోజు అయితే సంక్రాంతి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే వి స్టార్టెడ్ అవర్ డే విత్ అ టెంపుల్ అగైన్. ఇప్పుడైతే సూర్యనారాయణ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ కొన్ని దానాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇచ్చేసి వీఆర్ హెడింగ్ టు మూవీ. ఇప్పుడే అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో సంక్రాంతి రోజు ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు కనుక చనిపోయినట్టయితే కనుక వాళ్ళకి దానాలు అయితే ఇచ్చుకుంటారు అండ్ నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. సో మేమైతే మమ్మీ సైడ్ అండ్ మా డాడీ సైడ్ దానాలు అయితే ఇచ్చేసాం అండ్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. మూవీ ప్లాన్ డేట్ ఉంది ఆఫ్టర్నూన్ 2:45కి, విచ్ బాస్ షో. సో మేము లంచ్ చేసి మూవీకి వెళ్తాం. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు అయితే డే 3 ఆఫ్ ఫెస్టివల్. సో అందరికీ ఈ డే చాలా చాలా ప్రీషియస్, ఎందుకంటే అందరికీ నాన్ వెజిటేరియన్ లవర్స్కి అయితే బీభత్సమైన డే అంటారు ఇది. సో చికెన్లు, మటన్లు, ఫిష్లు, వాట్ నాట్. ఓకే, మేము కూడా ఐఎమ్ ఆల్సో కుకింగ్ టుడే ఇన్ మై హౌస్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ బగారా రైస్ అండ్ సమ్ నాన్ వెజ్ కర్రీస్ అండ్ ఆల్. So after that I'll meet my friends and chill with them. Okay. ఫైనల్ గా కనుమ రోజు ఏం చేయాలరా అని తోచకుండా ఉన్నప్పుడు వాడు దేవుళ్ళ ప్రత్యక్షమయ్యాడు. కొడుకుని లేచి నాకు ఎక్కడికైనా వెళ్దాం, చల్లగా అలా వేసుకుని ఉందని మంచిగా ప్లాన్ వేసుకుని అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట మా వాడు. కాకినాడలో ఒక విచిత్రం ఏంటంటే ఈ మధ్యన సిగ్నల్ సిస్టమ్ చాలా అప్డేట్ అయిపోయింది. లైక్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ మాత్రం 100 seconds ఇస్తున్నాడు అండ్ గ్రీన్ సిగ్నల్ మాత్రం జస్ట్ 15 seconds. ట్రాఫిక్ అంత పెరిగిపోయింది ఏంటో మరి కాకినాడలో, కానీ పండగ టైం కాదు, మామూలుగా లేదు. జస్ట్ అలా 15 seconds లో వెళ్ళిపోతున్నాం అనగా పోలీస్ వచ్చి ఇలా వేసాడు. ఇప్పుడైతే మేము సీదా మాల్ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి సరదాగా అలా కాసేపు ఐస్ క్రీమ్ తిని, కాసేపు కబుర్లు చెప్పుకొని, కాసేపు అలా 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 అందరినీ చూసేసి ఎట్లా ఉన్నారు ఏంటి జనాలని చూసేసి అలా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. కనుమ అయితే చాలా ఎట్లా జరిగిందంటే ఇట్స్ ఫన్. చూపిస్తాను చూడండి మీకు. బిల్ బోర్డ్ ప్రమోషన్స్ ఉన్నాయి, కావాలంటే మీకు అక్కడ కాంటాక్ట్ చేసుకోండి జనాలకి. ఇక్కడ బిల్ బోర్డ్ చూసారా? ఇక్కడ చూస్తే బిల్ బోర్డ్ ప్రమోషన్స్, బర్త్డే పార్టీస్ కి వాటికి ప్రమోషన్స్ చూసారా ఎలా జరుగుతున్నాయా? కాకినాడ కూడా చాలా అప్డేట్ అయిపోయింది. మీరేమో హైదరాబాద్ అప్డేట్ అయింది అంటున్నారు. ఏంటనుకున్నా కామెడీ. మేము మొత్తం కాకినాడలో అక్కడ కోడిపందాలు ఎక్కడ జరుగుతున్నాయని అచ్చంపేట సైడ్ వెళ్ళిన తర్వాత ఏంది మొత్తం కోడిపందాల దగ్గరికి వెళ్ళినట్టే ఏది యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చూస్తున్నాం. కానీ 2 కోట్లు ఫేస్ టు ఫేస్ చూసుకుంటే ఏదో డేటింగ్ లాగా ఇప్పుడు ఫైట్ చేసుకుంటే ఏంటి తల్లు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు. అరే ఏంట్రా అదేంటది? రే ఏంద్రా, ఎవర్రా మీరంతా? జనాలు చాలా గట్టిగా ఫ్రెండ్స్. ట్రాఫిక్ కూడా చాలా గట్టిగా ఉంది. పార్కింగ్ అయితే చేయట్లేదు. ఇప్పుడైతే జాగ్రత్తగా యుద్ధం చేయబోతున్నాం లోపలికి వెళ్ళడానికి. ఇదొక ఏడుడ్లు ఏరా 5 రూపాయలు కావాలా తమ్ముడు? డైలాగ్ ఇది చూడు.
అన్న ఐస్ క్రీమ్ తినడానికి 60 రూపాయలు లేదు. ఫోన్ పే చెయ్యవా? అట్లా ఉంది గైస్. ఏం కావాలి? ఏంది? పోదాం ఇంక వేరే దగ్గర ఎక్కడ ఉంటాయి మెయిన్ రోడ్ లో క్వాలిటీ వాళ్ళస్ అక్కడ పోదాం ఇంకేం చేస్తాం. మొత్తానికి కార్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది గైస్. కాకినాడలో ఒకటే ఉంది మాల్ SRMT. అందుకే నాకు ఏం సిరాకు చెప్తున్నా. SRMT ఎప్పుడు సర్వంగా ఫుల్ అయిపోతా ఉంటది. ఎక్కడో పెట్టి ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్తా. ఇప్పుడే వేరే ఇలాంటి సమయాల్లోనే చాకచక్యంగా వ్యవహరించాలంటారు. ఆ చాకచక్యం ఇప్పుడు చూపించబోతున్నాం. అది కార్ వేరే దగ్గర పెట్టి లోపలికి వెళ్ళిపోతాం అంతే. సింపుల్. నో పార్కింగ్ ఫీ. పార్కింగ్ పోయి ఉండదు, ఏముండదు. ఎనివే గైస్, ఆ సెకండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. వేసుకోండి అయ్యా, గట్టిగా వేసుకోండి. ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఫ్లాష్ మన తట్టేద్దామంటే తట్టేయండి. అన్న సైడ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేద్దాం. పెయిన్ కొరికేసిందా? ఇంప్రూవ్మెంట్స్ అయితే చేద్దాం స్లోగా. బాబోయ్ ఏంద్రాది నాకన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకినాడలో. కాకినాడలో ఏంటయ్యా జనాలు చూడండి అయ్యా, ట్రాఫిక్ చూడండి అయ్యా. ఎండ్రా బాబు కాకినాడలో తిరగండ్రా బాబు వచ్చి. మావాడు ఇంకా ఆగట్లేదు, ఖాళీ రోడ్డు దూసుకెళ్ళేస్తున్నాడు. పొడిగమ్మ ఫ్లాష్ మ్యాన్ అంటున్నాడు. ఈ ఫ్లాష్ మ్యాన్ క్యారెక్టర్ ఏంటో కానీ అందరి లైఫ్ లో ఒక ఫన్నెస్ క్రియేట్ చేసింది. తిప్పుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. మా వాడు ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ అయిపోయాడు. ఇంకా అన్నది అయితే కొద్దిగా 2 రోజులు నేర్చుకున్నాం కారు, మిగతా కొన్ని రోజులు ఎప్పుడో తెలియట్లేదు. డేట్స్ బిజీ అవుతున్నారు సార్. అందే చాలా బిజీగా ఉంటాడు అని. సరే ఇప్పుడే అయితే జాగ్రత్తగా మాల్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వస్తాం, ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతికి కూలీకైనా సెలవు ఇస్తారేమో కానీ మా బతుకులకి సెలవులు ఉండవు గైస్. సంక్రాంతి రోజు కూడా వర్క్ చేసాం, నైట్ షిఫ్ట్ బతుకులు ఇలాగే ఉంటాయి. మీరు కూడా నైట్ షిఫ్ట్ అయితే ఈ థింగ్ మీకు రిలేట్ అవుతే కామెంట్ చేయండి. రోజంతా పడుకోవడం, నైట్ అంతా పెళ్ళుకొని ఉండడం, ఇదే తంత అయిపోయింది. రోజంతా సంవత్సరం అయిపోతుంది. పొద్దున్నే లేచి స్క్రీన్ మోహన్ చూసి సంవత్సరం సింపుల్గా ఏం చేస్తాం, అట్లా అయిపోయింది.